నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఆ గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. నల్గొండ మండలం అన్నపర్తి గ్రామంలో నెలకొన్న వివిధ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆ గ్రామ సర్పంచ్ మేకల పల్లవి అరవింద్ రెడ్డి సోమవారం గ్రీవెన్స్ డేలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో గతంలో ఆర్టీసీ బస్సు ఉండేదని, ఇప్పుడు బస్సు లేకపోవడంతో స్కూల్కి వెళ్లే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, తమ గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరారు. అదేవిధంగా గ్రామంలో 11 kV విద్యుత్ లైన్ గృహ నివాసాల మీదుగా వెళ్లడంతో పాటు హెవీ లోడ్ సమస్యతో ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు కాలిపోవడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో శిథిలావస్థలో ఉన్న వాటర్ ట్యాంకును వెంటనే తొలగించాలని కోరారు. గ్రామంలోని మెయిన్ రోడ్డు గుంతలమయం కావడంతో చాలామంది గ్రామస్తులు ఇబ్బందులు పడుతున్నారని, తరచూ ప్రమాదాలకు గురి అవుతున్నారని, మెయిన్ రోడ్డు వెంటనే వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నర్రాముల శైలజ నాగరాజు, ఖమ్మంపాటి వెంకన్న, బోగరి రామలింగయ్య, మట్టపల్లి అనిల్ గ్రామస్తులు పాల్గొన్నారు. అన్నపర్తి గ్రామంలోని పలు సమస్యల గురించి కలెక్టర్ని కలిసి వినతి పత్రం సమర్పించడం జరిగింది. దాంట్లో మాకు కొంచెం ప్రధానమైన సమస్య, మా గ్రామంలో కొన్ని సంవత్సరాల నుంచి గ్రామంలో అన్ని ఇండ్ల నుంచి మరియు ప్రభుత్వ పాఠశాలపై నుంచి 11 kV లైన్ వెళ్తున్నది. ఆ 11 kV లైన్ వెళ్ళడం వల్ల కొంచెం ఎర్తింగ్ ఇష్యూస్ వచ్చి చాలామంది ఇళ్లలో ప్లస్ స్కూల్లో చాలా ప్రాబ్లంగా ఉన్నది. దాని గురించి కలెక్టర్ గారిని కలిసి కొంచెం దాన్ని వేరే రూట్ నుంచి మార్చమని చెప్పి వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. అలాగే మా ఊరికి బస్సు సౌకర్యం లేకపోవడం వలన విద్యార్థులు మరియు మహిళలు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఆటోలు అనేది రెగ్యులర్గా నడవట్లేదు. కాబట్టి దాని గురించి కూడా మా ఊరికి ఒక బస్సు ఏర్పాటు వేయించవలసిందిగా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. అలాగే మా స్టేట్ హైవే నార్కట్పల్లి అద్దంకి హైవే నుండి మా ఊర్లోకి రావాల్సిన రోడ్డు మొత్తం బాగా 15 సంవత్సరాల పైన 2000 చేసేదాన్ని మొత్తం గుంతలం అయిపోయి తరచుగా ప్రమాదాలు అనేవి జరుగుతున్నాయి. చాలామంది బండ్ల నుంచి కింద పడడము, బండ్లు ఖరాబ్ కావడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దాని గురించి కూడా కలెక్టర్ గారికి కొంచెం వినతి పత్రం అనేది ఇవ్వడం జరిగింది. కొంచెం ఆ రోడ్డు అనేది త్వరితగతిగా రెన్యువల్ చేయించమని చెప్పి అన్ని సమస్యలకు కూడా కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించడం జరిగింది.